నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈవినింగ్ న్యూస్ అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు? ఒకవైపు ఈరోజు అయితే గువ్వల బాలత్ బీఆర్ఎస్లో రాజీనామా చేశారు సభ్యత్వానికి. ఈరోజు అటు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది. సో ఏంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? గతంలో గువ్వల బాలత్ అయితే నేను ఫామ్ హౌస్ కేసు తర్వాత అక్కడ అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తర్వాత తను ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీలో వాళ్ళ భార్య కూడా మాట్లాడడం జరిగింది. మన రక్తంలో ఉందా, మనం ఏ పార్టీ అయినా మారతామా అని చెప్పేసి తను ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో కట్ చేస్తే దాదాపు 2-3 ఇయర్స్ తర్వాత కట్ చేస్తే మళ్ళీ బీజేపీలో చేరి ఈరోజు అటు నరేంద్ర మోదీ నాయకత్వం జిందాబాద్, లేదా అమిత్ షా నాయకత్వం జిందాబాద్ అని చెప్పేసి టీబీజేపీ అటు తెలంగాణ బీజేపీ పెద్దలు కావచ్చు, లేకపోతే పూర్తిగా బీజేపీ నాయకత్వాన్ని తను అటు జిందాబాద్లు కొట్టడం జరిగింది. సో ఇది పూర్తిగా ఉదాహరణ అనుకోవచ్చు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఎక్కడ ఉంటే అటే వెళ్తారని చెప్పేసి కూడా గువ్వల బాలత్ మరోసారి నిరూపించిండు. మరోవైపు కేటీఆర్ ఆ గువ్వల బాలరాజుని ఉద్దేశించి తన ఒక బచ్చాడన్న చేసిన మాటలకు పూర్తిగా గువ్వల బాలరాజు కూడా అటు ఆ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అయితే అటు కేటీఆర్ అన్న తిరిగిన గువ్వల బాలరాజు ఒకసారి బీఆర్ఎస్కి రాజీనామా చేసిన తర్వాత నేను ఈరోజు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తనకు కూడా ఒక కేటీఆర్ని తను ఎక్కువ చదువుకోవచ్చు, తనకు అసలు ఫారెన్లో చదువుకోవచ్చు, కానీ తనకన్నా ఎక్కువ అనుభవం నాకుంది, ఆకలిమంటలు నాకు తెలుసు అని చెప్పేసి కూడా గువ్వల బాలరాజ్ కేటీఆర్కి కౌంటర్ ఇచ్చిన విధానం కూడా మనం చూడొచ్చు. మరోవైపు కవిత ఇటు ఆ రాఖీ పండుగ సందర్భంగా అటు ఆ కవిత పెట్టిన ప్రెస్ మీట్లో ఈరోజు ఏదైతే 12 గంటలకు తను ప్రెస్ మీట్ పెట్టింది. సో ఆ సందర్భంగా ఆ కవితని కేటీఆర్ని నా మీకు ఎందుకు రాకెట్లేరు అనే విషయం తెరపైకి వచ్చినప్పుడు అంటే అక్కడ ఉన్న విలేకరు అడిగినప్పుడు సో కవిత దానికి పూర్తి స్థాయిలో రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏ పార్టీలో గొడవలు లేవు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇవ్వట్లేదా, బీజేపీలో అటు బండి సంజయ్ ఈటల రాజేంద్ర మధ్య గొడవలు లేవా, మా పార్టీలో ఏంది కొత్తదేమి కాదు కదా, ప్రతి పార్టీలో గొడవలు ఉంటాయి, సో అవి సర్దుకొని ముందుకు వెళ్తేనే కదా పార్టీ అని చెప్పేసి కూడా కవిత అటు కాస్త మాట్లాడే ప్రయత్నం చేసింది. ఒకసారి ఇంకా ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దిశలో ఈవినింగ్ అప్డేట్స్ ఏమున్నాయో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేతక్ చారెడు చలానా బారెడు స్కూటర్ పైన 28,975 రూపాయల జరిమానా అని చెప్పేసి కూడా ఒక ఈ స్కూటర్ చూడండి. అన్ని స్కూటర్ నాకు తెలిసి 10,000కు దొరుకుతుంది కావచ్చు. ఇప్పుడు పాతకాలం స్కూటర్ చేతక్ కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో సెకండ్ హ్యాండ్లో ఒక 10,000 దొరుకుతుంది కావచ్చు. దానికి రెట్టింపు ఫైన్లు ఎక్కువ ఉన్నాయి. ఒక హెల్మెట్ లేని విధానమో లేకపోతే అటు రాంగ్ రూట్లో వెళ్ళిన వైనమో తెలియదు, కానీ పూర్తిగా దానికి డబుల్గా దాదాపు 2 10,000కు స్కూటర్ దొరికితే సెకండ్ హ్యాండ్లో దానికి దాదాపు 2 ఫైన్లే ఉన్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. వాహనం విలువ కన్నా 3 రెట్లు ఫైను సోషల్ మీడియాలో న్యూస్ వైరల్. ప్రస్తుత పట్టణంలో ఏ చౌరస్తాలో చూసినా ట్రాఫిక్ పోలీసుల చేతిలో కెమెరాలు దర్శనమిస్తూ ఉన్నారు. హెల్మెట్ లేకుండా నిబంధనలు అతిక్రమించిన ఒక్క క్లిక్తో చలనాలు విధిస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లాలో చేతక్ స్కూటర్పై పోలీసులు వేసిన జరిమానాల అంశంపై తాజాగా వెలుగు చూసింది. AP 10G 8764 నంబర్ గల బజాజ్ చేతక్ ఏకంగా 28,975 చలాన్లు ఉండగా ఈ 2-వీలర్ కరీంనగర్ పట్టణంలోని ఓ వ్యక్తికి చెందింది కాగా హెల్మెట్ లేని కారణంగా ఎక్కువ జరిమానాలు వేసినట్టు తెలుస్తుంది. వాస్తవంగా ఆ వాహనం ప్రస్తుత విలువతో పోలిస్తే చలాన్లు మొత్తం 3 ఉండటం గమనార్హం. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా వార్తలు. అంటే అయితే చేతక్ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో 5,000 10,000 కంటే ఎక్కువ దొరకదు కాబట్టి సో దానికి 2 3 కూడా ఆ స్కూటీకి ఫైన్లే ఉన్నాయని చెప్పేసి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెట్పల్లి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు. జైత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డుకు సంబంధించిన వార్త. రాష్ట్రాన్ని నడిపించేదే ఖమ్మం జిల్లానే. కేసీఆర్ను గడగల్లాడించిన నేత బట్టి ఆర్థిక శాఖను సమర్థవంతంగా నడుపుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధిరలో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సందర్భంగా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా గత ముఖ్యమంత్రిని ఉద్దేశించి తను వ్యాఖ్యలు చేయడం జరిగింది. పూర్తిగా రాష్ట్రాన్ని నడిపించేది ఎక్కువ శాతం ఉన్న లీడర్స్, ఎక్కువ శాతం ఉన్న మంత్రులు ఇక్కడ నుంచే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇక్కడనే రాష్ట్ర రాజకీయాలు కీలకంగా ఉంటాయని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ని గడగల్లాడించిన వ్యక్తి బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కూడా. తెలంగాణ ఆర్థిక శాఖని పూర్తి స్థాయిలో తను నిర్వర్తిస్తుందని చెప్పేసి కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. దొంగతనం ఆరోపణతో వ్యక్తి ఆత్మహత్య, కొత్తదుమ్మట గ్రామంలో ఘటన. కాంగ్రెస్కు చక్రధర్ గౌడ్ గుడ్ బై, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. మైనంపల్లి హనుమంతరావుపై ఆరోపణలు. చక్రధర్ గౌడ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి, ఎందుకంటే
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారంటే తన అయితే ఆ ఆరోపణల విషయంలో గతంలో రావాల్సిన టికెట్ విషయంలో బీఎస్పీని సంప్రదించిండు, కాంగ్రెస్ పార్టీని సంప్రదించిండు, బీఆర్ఎస్ పార్టీని సంప్రదించిన ఆఖరి బీజేపీ పార్టీని కూడా సంప్రదించిండు. గతంలో హరీష్ రావు చక్రధర్ గౌడ్ వివాదం పెద్ద ఎత్తున హైకోర్టుకు కూడా వెళ్ళింది. హైకోర్టు చేసిన ఆరోపణల విషయంలో కూడా హైకోర్టు తీర్పును కొట్టేసింది, అంటే వీళ్ళ పిటిషన్ కొట్టేసిన వైనంగా అనిపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలం కొనసాగుతున్న ఇక్కడ కూడా తినపైన అయితే కొన్ని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. తినపైన హరీష్ రావు మన చక్రధర్ గౌడ్ పైన విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా మెలగలేకపోయింది. ఎందుకంటే ప్రస్తుతం సిద్దిపేట ఏదైతే చక్రధర్ గౌడ్ సిద్దిపేటలో ఉంటాడు, సిద్దిపేట నియోజకవర్గానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అటు ఎమ్మెల్యే హరీష్ రావుతోని పొత్తు కుదరలేదు. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి లీడ్ తీసుకుంటూ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరావు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నాడు. కాబట్టి ఆ కాంగ్రెస్లో హనుమంతరావు లీడ్గా ఉన్నాడు. కాబట్టి చక్రధర్ గౌడ్కి మైనంపల్లి హనుమంతరావుకి విభేదాలు రావడం సో పూర్తిగా రాజీనామాకు దారితీసింది. ఇటు చక్రధర్ గౌడ్తో పాటు దాదాపు 100 మంది అభ్యర్థుల ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. రైతు సేవా కార్యక్రమాల్లో రాజకీయ రిగ్గునటం చేసిన గాదగోని చక్రధర్ గౌడ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు వ్యవహార శైలి మూలంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మరికొంతమంది నాయకులు సైతం పార్టీని వీడి ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలకు బదులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడం తనను వేదనకు గురి చేసిందన్నారు. మైనంపల్లి హనుమంతరావు పార్టీ నాయకులపైన కేసులు పెట్టించే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అంటే గతంలో సిద్దిపేట చెందిన వ్యక్తి కాబట్టి సిద్దిపేటలో హరీష్ రావు పూర్తిగా అటు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంది. సో సిద్దిపేట నుంచి అటు ఇదే చక్రధర్ గౌడ్ పూర్తిగా హరీష్ రావుకి వ్యతిరేకంగా పోరాడిన వైనం గతంలో కనిపించింది. సో ఇప్పుడు కూడా అంటే అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీతో ఉంటే నేను చేసే బిజినెస్ కోసం అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్న విధానం అంటే నేను చేసిన బిజినెస్లకు లేకపోతే నేను చేస్తున్న దందాలకు నాకు ఏమైనా సేఫ్టీ ఉంటుంది అనుకున్న చక్రధర్ గౌడ్ కానీ పూర్తిగా రివర్స్ అయిపోయింది. హనుమంతరావు ప్రాతినిధ్యంగా ఉన్నట్టు మెదక్ పూర్తిగా నియోజకవర్గం సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఇటు చక్రధర్ గౌడ్ పైనే పూర్తిగా కేసులు పెట్టడం కూడా తనకు ఇబ్బంది కలిగిందని చెప్పేసి కూడా చక్రధర్ గౌడ్ చెప్పడం జరుగుతుంది. గాంధీ భవన్కు రావద్దు ఏంటి కొండా మురళి హాట్ కామెంట్స్. ఇటీవల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరని చెప్పేసి కూడా కొండా మురళి వైనంగా అనిపిస్తుంది. కొండా మురళికి దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా అటు ఎదురు తిరిగి అటు ఏదైతే గాంధీ భవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి లేకపోతే క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవికి పూర్తిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా అటు కొండా మురళికి సపోర్ట్ ఉండడం ఎవరు కూడా నోరు మీద పడడం లేదు. దత్తత ఉచితం కావాల్సిందే మీ ప్రేమ కుక్క పిల్లల దత్తతపై జీహెచ్ఎంసీ పిలుపు. ఈ నెల 15 ప్రత్యేక మేళా. భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో ఘటన. మా భూములు మాకే చెందాలి. కరీంనగర్కు చేరిన గిరిజనుల పాదయాత్ర. పోడు భూముల సాధన కోసం చలో హైదరాబాద్ పేరిట కొమరంభీం జిల్లా చింతల మారేపల్లి మండలం దింద గ్రామానికి చెందిన గిరిజనులు చేపట్టిన పాదయాత్ర ఇవాళ కరీంనగర్కు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు భూముల సాగు చేసుకుంటూ దాడులు చేసి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు మాకే చెందాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించాలని కోరారు. ఈ పోడు భూముల విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోడు భూములు ఎవరికి అందాలి? యాక్చువల్లీ పోడు భూములు ఎవరికి అందాలంటే పొట్టా బట్టా లేనోడికి పోడు భూములు అంటే అడవిని కొట్టుకొని బతికేవాడికి పోడు భూములు అందాలి. కానీ ఎవరైతే అడవిని నరికి పూర్తి స్థాయిలో కమర్షియల్గా అమ్ముకున్న వాళ్ళ అమ్ముకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకు ఆ విషయంలో వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళతో పోల్స్తే మేము కేవలం బతకనికే ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా గతంలో పొడి భూముల వాళ్ళకు పట్టాలిచ్చే ప్రయత్నం చేసిందని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అన్ని జిల్లాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా గిరిజనులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒకవైపు కమర్షియల్గా నడుస్తుంది, మరోవైపు పొట్టకూటి కోసం నడుస్తున్న వాళ్ళు ఆ కమర్షియల్ వాళ్ళ దెబ్బ వీళ్ళపైన పడుతుందని కూడా మనకు తెలుస్తుంది. సూర్యాపేటలో సీఎంఆర్ఎఫ్ గోల్మాల్. మాజీ ఎమ్మెల్యే పిఏ అనుచరులు చేతివాటం, నకిలీ పేర్లతో నగదు స్వాహా. తాజా ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఫిర్యాదుతో వెలుగులోకి. సీఎంఆర్ఎఫ్ చెక్ల విషయంలో గతంలో నుంచే ఈ గోల్మాల్ జరుగుతుంది. ప్రస్తుతం ఇది కొత్త ఏం కాదు. సార్ జాడు కొట్టాడు, అందుకే బదిలీ చేశారు పోలీస్ ఆఫీసర్. అవినీతిపై కోర్టు భాషలో చర్చ. రెడీవి ప్రధానంగా ఉన్న ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి DD9 వార్త.